ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయానికి, ఆమె చేసిన తెలివి తక్కువ పనికి జరిగిన పర్యవసానం ఆమె చెరచబడి చంపబడింది. ఆమె తన భర్తతోనే ఉండి ఉంటే, ఆయన సంరక్షణలోనే ఆమె ఉండి ఉంటే ఆమె చనిపోయేది కాదేమో. ఈనాడు దేవుడంటే భయభక్తులు లేక, భర్త అంటే విలువ లేక, భార్య అంటే విలువ లేక పరాయి వారి కౌగిట్లో చేర్చబడే ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి మీ భర్తలు లేదా మీ భార్యలు ఎలాంటి వారైనా సరే మార్చుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని వారు చేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్పు వచ్చిందా అనుకుని జీవితాలను పాడు చేసుకోకండి. తల్లిదండ్రులారా, కాపురాలను సరిదిద్దేవారిగా ఉండండి. పంతానికి పోయి, పౌరుషానికి పోయి మీ పిల్లల జీవితాలను నాశనం చేయకండి. దేవుడు మీ కుటుంబాలలో ప్రేమ, సమాధానం, ఐక్యత కలుగజేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.